హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఫర్ అ చేంజ్ మేము యూఎస్ నుంచి ఇండియా మూవ్ అవుతున్న సిరీస్ చూడబోతున్నాం. సో లెట్స్ గో. September 17, 2022 నేను ఫస్ట్ టైం యూఎస్లో ల్యాండ్ అయ్యాను. అప్పుడే కొత్తగా పెళ్ళయింది. మళ్ళీ కొత్త కంట్రీలో లైఫ్ నంతా ఫిగర్ అవుట్ చేసుకోవడం. ఎవ్రీథింగ్ వాజ్ సో బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్. అప్పటి నుంచి ఇప్పటికి ఇట్స్ ఆల్మోస్ట్ బీన్ 3.5 years. ఈ 3.5 yearsలో నా లైఫ్లో చాలా చేంజెస్ జరిగాయి. నేను ఎక్స్పెక్ట్ చేయని థింగ్స్ జరిగాయి. అండ్ దాంట్లో టాప్ లిస్ట్లో ఉండేది ఇస్ యూ గైస్. యూ గైస్ హ్యాపెండ్ ఫర్ అ రీజన్. అండ్ నేను అస్సలు అనుకోలేదు, నాట్ ఈవెన్ ఇన్ మై వైల్డెస్ట్ డ్రీమ్స్, దట్ ఒక 300K ప్లస్ కమ్యూనిటీని నేను బిల్డ్ చేయగలుగుతాను. పీపుల్ హూ థింక్ లైక్ మీ, నేను చెప్పే వాటికి రెజొనేట్ అయ్యి యునో అసలు రిలేట్ అవుతారా అన్న ఒక క్వశ్చన్ ఉండేది. ఐ స్టిల్ హ్యావ్ దట్ సెల్ఫ్ డౌట్, బట్ ఇట్స్ సో సరియల్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఈ 3.5 yearsలో. దాంతోపాటు ఐ డిడ్ మై మాస్టర్స్. ఐవ్ మెట్ సమ్ అమేజింగ్ పీపుల్. నా ఫియర్స్ ఎన్నిటినో నేను ఐ ఓవర్కేమ్. ఐ స్టార్టెడ్ మై ఫిట్నెస్ జర్నీ. ఇలా చెప్పుకుంటూ పోతే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ఐ ట్రైడ్ ఇన్ దిస్ స్పాన్ ఆఫ్ 3.5 years. కానీ ఇప్పుడు ఇట్స్ టైమ్ టు మూవ్ బ్యాక్ టు ఇండియా. ఐమ్ సేయింగ్ దిస్ విత్ అ హెవీ హార్ట్. మూవ్ అవుతున్నందుకు బాధ కాదు. ఇన్ని ఇయర్స్ కష్టపడి ఇక్కడ ఉండి ఒక కమ్యూనిటీ బిల్డ్ చేసుకొని, ఫ్రెండ్షిప్స్ బిల్డ్ చేసుకొని, ఫ్యామిలీ లాగా అయిపోయి ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు అందరినీ వదిలేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్, బట్ వీఆర్ డూయింగ్ ఇట్. నేను పెళ్ళయ్యాక యూఎస్ మూవ్ అయ్యాను, కానీ క్రిష్ 10 years నుంచి ఇక్కడే ఉంటున్నారు. తను మాస్టర్స్ చేశారు. బీటెక్ అయిపోయిన వెంటనే ఇక్కడికి వచ్చారు. హీ డిడ్ హిస్ మాస్టర్స్. తర్వాత ఒక మంచి కంపెనీలో హీ జాయిన్డ్ అండ్ హీ స్టార్టెడ్ వర్కింగ్. నౌ హీస్ ఎట్ అ డైరెక్టర్ లెవెల్ పొజిషన్ ఆ కంపెనీలో. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ యాక్చువల్లీ గుడ్ ఆన్ పేపర్. అంటే లైఫ్ చాలా సార్టెడ్గా ఉండింది ఆన్ పేపర్, బట్ యూనో మాకు ఎక్కడో ఒక తెలియని వాయిడ్ అండ్ ఏదో తెలియని స్ట్రెస్, రేపేమవుతుంది అని చెప్పి. వెన్ వీ డిసైడెడ్ దట్ ఓకే, ఇలా అయితే మన నెక్స్ట్ 5 years or 10 years or వాట్ ఎవర్ లైఫ్ టైం మనం ఉండాలనుకోవట్లేదు అని డిసైడ్ అయినప్పుడు మాకు ఒకటే మైండ్లోకి వచ్చింది, వై డోంట్ వీ షిఫ్ట్ టు అ డిఫరెంట్ ప్లేస్. ఎక్కడైతే మనము క్లాక్లో ఉండమో, ఎక్కడైతే మన లైఫ్ కంట్రోల్ మన చేతుల్లో ఉంటుంది అండ్ డెసిషన్స్ మన సొంతంగా మనకి నచ్చినట్టు మనం తీసుకోవచ్చు అని. దట్ ఈస్ వెన్ వీ డిసైడెడ్ లెట్స్ మూవ్ టు ఇండియా. అండ్ దిస్ డెసిషన్ ఈస్ నాట్ ఈజీ. ఓవర్ నైట్ చేసిందైతే అస్సలు కాదు. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 6 months ఫర్ అస్ టు డిసైడ్ అవ్వడానికి 6 months పట్టింది. బట్ దానికి ముందు ఒక 3 years ఉంది కదా, వాట్ ఎవర్ వీ హ్యావ్ బీన్ టుగెదర్. ఆ 3 years ఎవ్రీ సింగిల్ డే మాకు డిస్కషన్ రాని రోజు అంటూ లేదు. బట్ ఇదైతే ఏదో ట్రెండ్ ఫాలో అయ్యి, లేదంటే ఇప్పుడు అందరూ మూవ్ అవుతున్నారు కదా మనం కూడా వెళ్ళిపోతాము, ఆర్ దిస్ ఇస్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ టు డూ ఇన్ లైఫ్ అన్నట్టయితే కాదు. అండ్ ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ ఎవ్రీ వన్ షుడ్ మూవ్ టు ఇండియా. లైఫ్ ఇస్ నాట్ గుడ్ హియర్. నో, దట్స్ నాట్ మై పాయింట్. ఎక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అక్కడ ఉంటాయి. అండ్ కొంతమందికి ఎవ్రీథింగ్ లుక్స్ సార్టెడ్ అండ్ ఇలాంటి కేయోస్ ఉన్నా సరే దిల్ బీ ఫైన్. కొంతమందికి ఇట్స్ జస్ట్ దట్ ఎందుకు, వై డూ వీ హ్యావ్ టు టేక్ ఎవ్రీథింగ్ ఇన్ అని అనిపిస్తుంది. మేము ఆ సెకండ్ కేటగిరీలో పడతాం అనమాట. అండ్ వీఆర్ సచ్ బిగ్ డ్రీమర్స్ అండ్ యునో ప్లానర్స్. లైఫ్లో ఏదో అచీవ్ చేయాలి, వీ హ్యావ్ టు అచీవ్ సంథింగ్ ఎల్స్ ఇన్ లైఫ్ ఇంకా అని అనుకునే టైప్ ఆఫ్ పీపుల్ మేమిద్దరం. సో వెన్ వీ రియలైజ్ దట్ దిస్ ప్లేస్ ఈజ్ యాక్చువల్లీ స్టాపింగ్ అస్, ఆర్ మేము చేయాలనుకున్న పనులు చెయ్యనివ్వట్లేదు అని ఎప్పుడైతే రియలైజ్ అయ్యామో, దట్ ఈస్ వెన్ వీ స్ట్రాంగ్లీ డిసైడెడ్ దట్ లెట్స్ మూవ్ టు ఇండియా. ఎస్, మా ఫ్యామిలీ అందరూ ఇనిషియలీ దే వర్ నాట్ రియలీ హ్యాపీ అబౌట్ ద డెసిషన్ అండ్ వీ డిసప్పాయింటెడ్ సో మెనీ పీపుల్ అలాంగ్ ద వే. బట్ ఇట్స్ ఫైన్. యూ జస్ట్ డూ వాట్ యూ గాట్ టు డూ. దిస్ ఇస్ యువర్ లైఫ్ అండ్ when you know what you want to do, I feel like that is the biggest purpose to do anything. I don't even know if I'm making sense to you guys right now, but this is the biggest life update that I've been hiding for past 6 months, which I have
కెప్ట్ ఇట్ యాజ్ అ సీక్రెట్. ఎందుకు చెప్తున్నాను అంటే నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు రిగార్డింగ్ మేకప్ బుకింగ్స్ అండ్ there are so many people who are texting me, is everything all right, you don't look fine, there is something missing, నీ ఫేస్లో అది కనిపించట్లేదు, that spark and all. Because I've been dealing with all of this, figuring out life and staying in the moment, planning, executing, it's a lot. So వాళ్ళందరికీ నాకు చెప్పాలని అనిపిస్తుంది, how do I tell them that I am moving to India, but I can't reveal it yet because ఇంకా చాలా టైం ఉంది అని. సో లాస్ట్ 2 monthsలో అయితే అసలు ఎన్ని బుకింగ్ ఎంక్వైరీస్ వచ్చాయో నాకు. అండ్ ఐ రియలీ ఫీల్ బ్యాడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ గైస్, ఎవరెవరికైతే ఐ సెడ్ నో. నవ్ యూ నో ద రీజన్. ఈవెన్ టుడే మార్నింగ్, దిస్ మార్నింగ్ ఐ రిసీవ్ లైక్ 4 to 5 మెసేజెస్ ఎంక్వైరీస్ గురించి. సో ఐఎమ్ రియలీ సారీ, బట్ ఐమ్ జస్ట్ హోపింగ్ దట్ ఇండియా వెళ్ళాక మేము ఏం చేయాలనుకుంటున్నామో అవన్నీ చేసి విల్ achieve that something in our lives which we always craved for. And మీ అందరి సపోర్ట్ కూడా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను throughout this journey. And yes, I will document everything and మీరందరూ you will see figuring out life again, because that's what we do here. ఇంకొక విషయం ఏంటంటే one of my biggest challenges here is నేను పెళ్ళైన వెంటనే US మూవ్ అయ్యాను. I only know how to figure out life here. బికాస్ నేను ఇండియాలో పెళ్ళికి ముందు ఉన్నాను కానీ హాస్టల్లో ఉండేదాన్ని ఆర్ పీజీలో ఉన్నాను, తర్వాత ఇంట్లో ఉన్నాను. సో ఐ డోంట్ రియలీ నో పెళ్ళైన తర్వాత హౌ డు యూ ఫిగర్ అవుట్ థింగ్స్ అండ్ హౌ డు యూ ఒక ఇల్లు సెట్ చేసుకొని అంతా ఎలా ఉంటారని. ఐఎమ్ అస్యూమింగ్ దట్ ఇట్స్ వే 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 ఈజియర్ దాన్ ఇన్ ద US. బట్ yeah, I'm really excited and nervous at the same time. I'm going to take you guys along ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్ ఏం జరిగింది, మీరేం మిస్ అయ్యారు అన్నది ఏం మిస్ అవ్వకుండా ఇప్పుడు నేను చూపించబోతున్నాను. వైల్ ఐ టాక్ అబౌట్ ఫ్యూ థింగ్స్. ఇండియా వస్తున్నాం వైషు, దట్స్ ద న్యూస్. అయ్యో అంటే అదే నాకు తెలుసు, అందుకే కాల్ చేశా. సో దిస్ టైమ్ దెర్ ఇస్ నో రిటర్న్ టికెట్. That's fantastic. Woohoo! Yeah. Return లేదు నీ పెళ్లి కోసమనే. దట్స్ ద న్యూస్. నువ్వే సారీ టు డిసప్పాయింట్ యు వైషు, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన న్యూస్ కాదు. గాట్ ఇట్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నీకు కూడా బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. ఏం సర్ప్రైజ్ ఏంటి? ఏంటి, ఐ హ్యావ్ సమ్ న్యూస్. కరెక్ట్ అయినా కదా గెస్? కాదు, ఇండియా వస్తున్నాం వితౌట్ ఎనీ రిటర్న్ టికెట్. ఫరెవర్. ఎస్, ఫరెవర్ కి దే మూవింగ్ టు ఇండియా, హైదరాబాద్. యూఎస్కి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కెరీర్ అడ్వాన్స్మెంట్కి మన లైఫ్లో చాలా ఫ్రీడమ్ దొరుకుతుందని చెప్పి మూవ్ అవుతూ ఉంటారు. కొన్ని ఇయర్స్ వరకు దట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్కి మనకున్న బేసిక్ ఫ్రీడమ్ కూడా లేకుండా పోతుంది. అండ్ అన్సర్టనిటీ చాలా కామన్ అయిపోయింది. సాచురేటెడ్ జాబ్ మార్కెట్, కాన్స్టెంట్ లే ఆఫ్స్, ఇవన్నీ చూస్తూ ఉంటే మాకు ఎందుకో దిస్ ఇస్ నాట్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అనిపించింది. అండ్ ఇక్కడున్న అన్సర్టనిటీకి, ప్రెషర్స్కి ఎప్పుడు పరిగెడుతూనే ఉండాలి. దానివల్ల లైఫ్ ఒక వీల్లో పరిగెత్తే హ్యామ్స్టర్ లాగా అయిపోయింది. దెర్ ఇస్ నో స్కోప్ టు రెస్ట్ ఆర్ స్లో డౌన్ అండ్ థింక్. అలాంటి లైఫ్ అయితే మాకు అస్సలు డౌన్ ద లేన్ వద్దు అని చెప్పి ఒక క్లారిటీ ఉంది. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి చూస్తున్న సిచ్యువేషన్స్ని బట్టి మాకైతే మేము తీసుకున్న డెసిషన్ ఇస్ లైక్ అ సేఫ్ బెట్ అనిపించింది. కమింగ్ వీడియోస్లో మా థాట్ ప్రాసెస్ మేము ఏమేమి కన్సిడర్ చేసామో కూడా షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మీ అందరికీ ఒక క్వశ్చన్ రావచ్చు. ప్రాసెస్ ఇస్ వెరీ ఓవర్వెల్మింగ్ ఫర్ మీ. ఎందుకు? అన్నీ ఎక్కడ ఉంచితే మంచిగా నీట్గా ఉండదు కదా. ఇండియా వెళ్ళడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆర్ వై ఇండియా అని. మేము ఇండియా అనే డెసిషన్కి రావడానికంటే ముందు ఆల్మోస్ట్ ఒక 14 కంట్రీస్ లిస్ట్ రాసుకొని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రాసుకున్నాము. వాటిలో టాప్లో యూకే, యూఏఈ ఇలాంటి కంట్రీస్ అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు వెళ్ళలేదు అంటే ఎండ్ ఆఫ్ ది డే మాకు అర్థమైంది ఏంటంటే మేము మళ్ళీ ఆ ఇమిగ్రెంట్ ప్రాబ్లమ్నే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాము, బట్ ఇన్ అ డిఫరెంట్ కంట్రీ. ఒక 4-5 ఇయర్స్ బాగుంటుందేమో, తర్వాత మళ్ళీ ఇదే ప్రాసెస్ చేయాలి ఆల్ ఓవర్ అగైన్. జస్ట్ మేము ఈ ప్రాబ్లమ్ని ఒక 4-5 ఇయర్స్ పుష్ చేస్తున్నట్టు అనిపించింది. కిడ్స్ వచ్చాక ఎలా అయితే మేము
లైఫ్ని ఫిగర్ అవుట్ చేసుకోకూడదు అని అనుకున్నామో, ఎట్ ద సేమ్ టైం మా 40s కూడా వీ డింట్ వాంట్ టు ఫిగర్ అవుట్ లైఫ్ ఆల్ ఓవర్ అగైన్. సో అప్పుడు ఇండియా కాకుండా ఇండియాకి దగ్గరగా ఉండే ప్లేస్లో ఏదన్నా సెటిల్ అవుదాం అనుకున్నప్పుడు దుబాయ్ పిక్చర్లోకి వచ్చి వర్ వెరీ క్లోజ్ దుబాయ్ మూవ్ అవ్వడానికి. ఈవెన్ వీసా అప్లికేషన్ ప్రాసెస్, అసలు ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అన్ని ఫిగర్ అవుట్ చేయడం స్టార్ట్ చేశాము. అప్పుడే ఒక చిన్న క్వశ్చన్ వచ్చింది మాకు. మేమిద్దరం తీసుకోవాలనుకుంటున్న కెరీర్ పాత్ ఏదైతే ఉందో దాంతో దుబాయ్ అలైన్ అవ్వట్లేదు. అగైన్ వీఆర్ స్టక్ ఎట్ ద సేమ్ ప్రాబ్లమ్, ఇమిగ్రెంట్ లైఫ్. దుబాయ్లో ఎక్స్పాట్ కమ్యూనిటీ, లగ్జూరియస్ లైఫ్, ఎవ్రీథింగ్ లుక్డ్ సో టెంప్టింగ్. ఇవన్నీ చూసాక దుబాయ్ని కూడా డ్రాప్ చేయాల్సి వచ్చింది ఫ్రమ్ ద లిస్ట్. అండ్ చివరికి మొత్తం తిరిగి ఇండియాకే వచ్చాం. ఇలా ఇండియా మూవ్ అవుదామని డిసైడ్ అయ్యాక నేను ఫస్ట్ చేసిన పని ఏంటంటే నా బట్టలన్నీ, క్రిష్ బట్టలు కూడా తీసుకెళ్లి గుడ్ విల్లో డొనేట్ చేసేసి వచ్చాను. ఇలా గుడ్ విల్లో డొనేట్ చేస్తే మీరు ట్యాక్స్ యాక్చువల్లీ రిటర్న్స్ క్లెయిమ్ చేసుకోవచ్చంట. ఐ డోంట్ నో దట్. మేము అసలు ఈ పేపర్ కూడా పడేసాం ఎక్కడో. బట్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ దట్ యూ క్యాన్ క్లెయిమ్. All right, guys. Today is December 6th. December 6th, 12:47 అవుతుంది. And end of an eraకి beginning అని చెప్పొచ్చు. We are here to sell this car. 3 years back, actually 3+ years back, మేము కొత్తగా పెళ్ళైనప్పుడు నేను యూఎస్ వచ్చిన వెంటనే మేము తీసుకున్న కార్ ఇది. దిస్ ఇస్ లైక్ అవర్ ఫస్ట్ కార్ టుగెదర్. సో ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు లెట్ గో ఆఫ్ దిస్ కార్ అండ్ ఇక్కడ నుంచి ఐ ఫీల్ లైక్ ఎవ్రీథింగ్ ఇస్ గోనా చేంజ్, హోప్ఫుల్లీ ఫర్ గుడ్. ప్రస్తుతానికైతే బ్యాంక్ దగ్గర ఉన్నాం మేము. వేరే ఒక చిన్న పని ఉంటే క్రిష్ వెళ్ళొచ్చారు. హిస్ కమింగ్ బ్యాక్ యాక్చువల్లీ. ఈ కార్ హోల్డ్స్ అ లాట్ ఆఫ్ మెమరీస్. మేము కివీని ఫస్ట్ టైం క్రిష్ ఈ కార్లోనే తీసుకొచ్చారు. వీ హ్యావ్ ట్రావెల్డ్ అ లాట్ ఇన్ దిస్ కార్. సో నేను మధ్యలో మాట్లాడతాను, మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటానని చెప్పి స్టార్టింగ్లో చెప్పినట్టున్నాను. ఐ నో ఐఎమ్ నాట్ డూయింగ్ అ గ్రేట్ జాబ్, అట్లీస్ట్ డీసెంట్ జాబ్ కూడా చేయట్లేదు. ఇట్స్ రియలీ టఫ్. యాక్చువల్లీ నాట్ టఫ్, ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్. సో మా టికెట్స్ బుక్ అయ్యాయి. March 15th వి విల్ లీవ్ ఇక్కడ నుంచి. ఈ లోపల మాకు ఏదైతే టైం ఉందో వీ హ్యావ్ టు సెల్ అవుట్ ఆల్ ద ఫర్నిచర్, మొత్తం అంతా సార్ట్ అవుట్ చేసుకొని వీ షుడ్ బి రెడీ, రైట్? సో అది మా ప్లాన్. బట్ థింగ్స్ ఆర్ టేకింగ్ యాక్చువల్లీ లాంగర్ దాన్ వీ ఎక్స్పెక్టెడ్. మేము వరీ అవ్వాల్సిన ఓన్లీ థింగ్ ఏంటంటే మా కార్స్. సో మీ అందరికీ తెలుసు, నేను లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి ఒక కార్ తీసుకున్నాము. దానికి ముందు వీ హ్యావ్ ఎన్ ఎస్యూవీ. సో ఇవి రెండు మేము అమ్మేయాలన్నమాట. దట్ ఈస్ ఓన్లీ యాక్చువల్లీ బిగ్గర్ ప్రాబ్లమ్ దట్ వీ హ్యావ్. ప్రాబ్లం కాదు, సంథింగ్ దట్ వీ నీడ్ టు సార్ట్ అవుట్. సో దానికోసం లాస్ట్ మంత్ అనుకుంటా వెళ్ళాము ఎస్యూవీ అమ్మేద్దామని చెప్పి. సో దట్ ఒక్క కారు ఉంచుకుందాము, వెళ్ళే వరకు మనం తిరగవచ్చు అని. బట్ టర్న్స్ అవుట్ దాని రిజిస్ట్రేషన్ ఎక్స్పైర్ అయిపోయింది. అండ్ మనం కార్ అమ్మాలంటే కరెంట్ రిజిస్ట్రేషన్ ఉంటేనే దిల్ టేక్ ఇట్. ఇంటికి వచ్చేసి రిజిస్ట్రేషన్ అప్లై చేసాము ఇమీడియట్లీ. ఆ రిజిస్ట్రేషన్ రావడానికి ఇట్ టుక్ అస్ ఆల్మోస్ట్ అ మంత్, ఐ థింక్ మోర్ దెన్ అ మంత్. మొన్న వెళ్ళి ఆ నెంబర్ ప్లేట్ అదంతా తీసుకొని వచ్చాము. సో యా, ఇంట్లో ఉన్న స్టఫ్ కూడా మేము ఎవ్రీ సింగిల్ ఐటమ్ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో పెట్టేశాము. మెల్లమెల్లగా వెళ్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ టుడే ఐ యాక్చువల్లీ సోల్డ్ ఒక 13-14 ఐటమ్స్ ఒకటేసారి అమ్మేసాను అనమాట. సో మెల్లమెల్లగా ఒక్కొక్కటి అలా ఇట్స్ మూవింగ్ అవుట్. నేను కాకుండా దీంతో పాటు ఐఎమ్ ఆల్సో ప్లానింగ్ కాంటెంట్, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, యూనో దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ అస్ మూవింగ్ అవుట్ అన్నది, హౌ డు ఐ షూట్, ఇదంతా కూడా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. బికాజ్ ఇవన్నీ ఏంటంటే కొంచెం కూర్చొని మాట్లాడే టైప్ కాంటెంట్. అండ్ ఐ డోంట్ వాంట్ టు ఊరికే అలా పైపైన చేసేయడం నాకు ఇష్టం లేదు, ఎస్పెషలీ దిస్ వన్. బికాజ్ ఫస్ట్ థింగ్, రిటర్న్ టు ఇండియా ఇస్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్. అండ్ సెకండ్ థింగ్, ఇట్స్ వెరీ పర్సనల్. సో ఇవంతా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడితే నాకు నచ్చదు, ప్లస్ పీపుల్ ఆల్సో విల్ బీ కన్ఫ్యూజ్డ్. బికాస్ రేపు ఎవరన్నా మాలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు, ఇఫ్ దే వాంట్ టు టేక్ అడ్వైస్ ఆర్ చూసి ఓకే వీళ్ళు ఇలా చేశారు అంటే వీ కెన్ వర్క్ దిస్ అవుట్ అన్నట్టు ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకోవడానికి కూడా ఉండదు అలా పైపైన చేసి వదిలిపెడితే. సో ఐమ్ హోపింగ్ దట్
I'm trying my level best to execute this series. This is what I'm doing right now. ప్రస్తుతానికైతే we're just concentrating on అన్ని సామాన్లు అన్నీ అమ్మేసి ఫెబ్ ఎండింగ్ కల్లా మొత్తం అంతా అమ్మేస్తే విల్ బీ ఫ్రీ, ఏ టెన్షన్ లేకుండా ఉంటుంది. ఆల్రెడీ బట్టలు ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్, అన్నీ తీసేసాము. వి డొనేటెడ్, కొన్ని పడేసాము. వి డీక్లటెడ్ అ లాట్ ఆఫ్ స్టఫ్, అవసరం లేనివంతా తీసేసి పడేసాము. కొనేటప్పుడు ఏమనిపించదు, కానీ డీక్లటర్ చేసేటప్పుడు ఇంత సామాన్ ఉందా మన దగ్గర అనిపిస్తుంది. మేము నార్మల్గానే వి బై అ లాట్ ఆఫ్ స్టఫ్, ఐఎమ్ గిల్టీ ఆఫ్ దాట్. బట్ చాలా సామాన్ ఉంది, కొనేటప్పుడు ఏం తెలియలేదు, సర్దుతుంటే తెలుస్తుంది. సో దట్స్ ద అప్డేట్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ మెంటలీ ఐ ఫీల్ లైక్ ఇప్పుడు ఐఎమ్ ఎట్ అ కైండ్ ఆఫ్ స్టేబుల్ స్టేట్. ఇంతకు ముందు వరకు ఒక 1-2 weeks ముందు వరకు ఐ వాజ్ సో స్ట్రెస్డ్, చాలా ఓవర్వెల్మింగ్ అనిపించింది. ఎందుకు అని మీరు అనుకోవచ్చేమో, ఏముంది యూర్ జస్ట్ మూవింగ్ బ్యాక్ అని చెప్పి. నేను ఐఎమ్ వెరీ రెసిస్టెంట్ టు చేంజెస్. నాకు చేంజ్ అంత నచ్చదు. ఐ నీడ్ మై ఓన్ టైమ్ టు ప్రాసెస్ ఎవ్రీథింగ్. నేను ఒక చిన్న డెసిషన్ తీసుకోవాలన్నా సరే I overthink. I think through the worst case scenarios and then do it. But ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఏంటంటే వీ హ్యావ్ వెరీ లిటిల్ టైమ్ బికాస్ మా టికెట్స్ బుక్ అయిపోయి ఉన్నాయి అండ్ వీ హ్యావ్ టు యాక్ట్ వెరీ క్విక్. నాకు అంత కూర్చొని ఓవర్ థింక్ చేసి ప్రాసెస్ చేసుకునేంత టైం కూడా లేదు. అండ్ అనదర్ థింగ్ ఇస్, ఇట్లాంటి విషయాలు ఐ ఫీల్ లైక్ ఓవర్ థింక్ చేసిన కొద్దీ ఇంకా ప్రాబ్లమేటిక్గా అనిపిస్తాయి. దట్స్ వాట్ అట్లీస్ట్ ఐ అండర్స్టూడ్ అండ్ ఐవ్ రియలైజ్డ్. సో ఆలోచించి ఇండియా ఇలాగ ఎలా ఉంటుంది, ఇక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఇవన్నీ కంపారిజన్స్, కాంట్రాస్ట్ ఇవన్నీ చేసుకొని నైట్ నిద్ర కూడా పట్టట్లేదు. ఇఫ్ యూఆర్ ప్లానింగ్ ఆర్ ఇఫ్ యూఆర్ ఇన్ దిస్ ఫేజ్, మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ డు నాట్ ఓవర్ థింక్. ఐ నో ఇట్స్ ఈజియర్ సెడ్ దెన్ డన్, కానీ నేను ఆల్రెడీ మీ షూస్లో ఉన్నాను కాబట్టి ఐఎమ్ టెల్లింగ్ యూ, డు నాట్ ఓవర్ థింక్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ వర్త్ ఇట్. సో ఈ ఒక్క ఫేజ్ ఆఫ్ లైఫ్, ఇఫ్ యూఆర్ లైక్ మీ, ఈ ఒక్క ఫేజ్ ఆఫ్ లైఫ్ని జస్ట్ టేక్ ఇట్ యాజ్ యూ గో, ఫ్లోలో వెళ్ళిపోండి. అలా ఓవర్ థింకింగ్ విల్ నాట్ హెల్ప్ యూ. ఇన్ఫ్యాక్ట్ ఇట్ విల్ మేక్ ఎవ్రీథింగ్ వర్స్. ఐవ్ బీన్ దేర్, ఐవ్ డన్ దాట్. ఇప్పుడు మనకు రిజిస్ట్రేషన్ వచ్చేసింది కాబట్టి రేపు వెళ్ళి ఒక కార్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాము, ఎస్యూవి. అండ్ దెన్ మాకు థర్స్డే వీఆర్ లీవింగ్ టు న్యూయార్క్. మాకు న్యూయార్క్ ట్రిప్ ఉంది, ఒక 1 week అనుకుంటా. ఇట్స్ మై బర్త్డే. నాకు ఇయర్ అసలు ఏం చేసుకోవాలి, సెలబ్రేట్ చేసుకోవాలని ఏం లేకుండే. ఎవ్రీథింగ్ జస్ట్ ఫెల్ ఇన్ ప్లేస్ ఇన్ సచ్ వే దట్ అది ఎగ్జాక్ట్గా నా బర్త్డే వీక్కి వచ్చేటట్టు అయింది ఆ ట్రిప్. మేము ఎలాగో వెళ్ళిపోతున్నాం కదా అని మమ్మీకి జస్ట్ ఒక చిన్న ట్రిప్ లాగా తీసుకెళ్ళి చూపిద్దామని అనుకున్నాము. అండ్ ఇట్ హ్యాపెన్ టు బీ ఆన్ మై బర్త్డే వీక్. ఐ జస్ట్ డోంట్ నో, ఇంత స్ట్రెస్లో వీటన్నిటిలో ఒక ప్రాపర్ రొటీన్ ఫాలో అవ్వడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. సో ఐ జస్ట్ గేవ్ అప్. బట్ ఐమ్ స్టిల్ డూయింగ్ స్మాల్ లిటిల్ థింగ్స్ that makes me happy during the day, at least ఒక్కటన్నా, so that I do not feel guilty. But yeah, health అయితే మొత్తం బిస్కెట్ అయిపోయింది. నో డయట్, నో ఎక్సర్సైజ్, నథింగ్. నాకు ఐ కెనాట్ ఫంక్షన్ ఇన్ కేవాస్. నాకు ఒక సెట్ ఇది కావాలన్నమాట. ఐ నో దట్స్ వెరీ బ్యాడ్. I'm just learning and trying to get used to this new routine. సో ఈ మధ్యలో మొత్తం ఇండియాకి వెళ్ళాక ప్లానింగ్ ఇదంతా కూడా వీఆర్ డూయింగ్. 10 minutes నుంచి ఐవ్ బీన్ టాకింగ్ నాన్ స్టాప్. యా, దట్స్ ద అప్డేట్. ఐ విల్ సీ యూ గైస్. నేను నెక్స్ట్ ఏదన్నా మేజర్ అప్డేట్ ఉన్నప్పుడు ఐ టాక్ టు యూ గైస్. ప్రాబబ్లీ టుమారో అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ ఆ కార్ వెళ్ళిపోతే విల్ బీ ఫ్రీ. సో మా ఎస్యూవీని ఈరోజు ఐ థింక్ we're going to sell it out. మేము కార్ డీలర్షిప్ దగ్గర ఉన్నాము. ఎస్యూవీని ప్రాబబ్లీ ఇవాళ అమ్మేసే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్ నౌ వాళ్ళు వెళ్ళి మొత్తం అంతా చెక్ చేసుకుని వస్తామని చెప్పి వెళ్ళారు. దాని తర్వాత దిల్ మేక్ అన్ ఆఫర్ అండ్ దెన్ ఇట్స్ గాన్.
Today is Feb 9th, 2026. I turned 30 years old. ఈరోజు చాలా మెమరబుల్ డే నాకు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ టైమ్ ఇస్ ఆల్మోస్ట్ 11:40 నైట్. నా 30th బర్త్డే ఇంత మెమరబుల్గా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. మేము మూవ్ అయ్యే ముందు అట్లీస్ట్ ఈ ట్రిప్ వెళ్దాము జస్ట్ ఫర్ అ చేంజ్ ఆఫ్ ఎయిర్ అన్నట్టు అనుకున్నాం. బట్ ఇది ఇంత మెమరబుల్గా ఉంటుందని చెప్పి ఐ డింట్ ఎక్స్పెక్ట్. క్రిష్ వెంట్ ఆల్ హిస్ వే అవుట్ టు ప్లాన్ ఎవ్రీథింగ్. ఫ్రెండ్స్, మా మమ్మీ అందరూ ఉన్నారు. అండ్ ఇట్ రియలీ ఫెల్ట్ అమేజింగ్. నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను అండ్ ఐఎమ్ టూ టైర్డ్ టు స్పీక్. బట్ ఐ రియలీ వాంటెడ్ టు మేక్ దిస్ వీడియో. మా లైఫ్లో ఈ బిగ్ చేంజ్ వచ్చే ముందు దిస్ ఇస్ రియలీ అ గుడ్ మెమరీ అండ్ అ గుడ్ ట్రిప్. సో దీని తర్వాత నుంచి ఐ నో లైఫ్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్ అండ్ చాలా చాలా పెద్ద చేంజెస్ వస్తున్నాయి ఈ లైఫ్లో. ఐఎమ్ జస్ట్ హోపింగ్ దట్ ఇట్స్ గోయింగ్ టు బీ బెటర్, బిగ్గర్. ఐ డోంట్ నో, అంటే 30th బర్త్డే ఇంత రిస్కీ మూవ్స్తో ఇంత ఎగ్జైటింగ్గా ఎట్ ద సేమ్ టైం స్కేరీగా చేసుకుంటానని నేను ఎప్పుడు అనుకోలేదు. కొంతమందికి ఇది చిన్న విషయమే అయి ఉండొచ్చు, కానీ నాకు దిస్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ సమ్మన్ హూ లైక్స్ టు ప్లే రియలీ సేఫ్ ఆల్ ద టైమ్. అందరి గురించి ఆలోచించి లేదు ఇలా వద్దు అలా వద్దు అని అనుకునే నేను ఇప్పుడు నా కోసం ఐఎమ్ డూయింగ్ సంథింగ్ అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉంది. అంటే లుకింగ్ ఫార్వర్డ్ అని చెప్పను కానీ ఐఎమ్ జస్ట్ ఎక్సైటెడ్ అండ్ స్కేర్డ్ అట్ ద సేమ్ టైం. అదే చారిటీ అంటే. ఇలాంటి వీడియోస్ కనుక మీకు నచ్చి ఆర్ ఇఫ్ యూ లైక్ దిస్ సిరీస్ జస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దాని పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ I'll see you guys in my next video. Bye.